అందరికీ నమస్కారం. ఐఎమ్ హరీష్ కుమార్, మోటివేషనల్ స్పీకర్ అండ్ న్యూమరాలజిస్ట్. నేను ఈరోజు తల్లిదండ్రుల గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇదే శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండు సమానమే అయినా ఎందుకో తెలీదు నాన్న వెనకబడ్డాడు. ఇంట్లో జీవితం తీసుకోకుండా అమ్మ తన జీతం మొత్తం ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ తల్లి, అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ తండ్రి. ఇద్దరి శ్రమ ఒకటే అయినా కానీ అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కూడా అమ్మ అంటాము కానీ నాన్న అనేవారు అన్నారు. అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఇద్దరి ప్రేమ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో అమ్మకు వచ్చినంత పేరు నాన్నకు రాలేదు. కానీ నాన్న ఎప్పుడూ బాధపడలేదు. కానీ నాన్న ఎందుకో వెనకబడ్డాడు. పిల్లల ప్రేమ ఎక్కువ పొందనందుకు నాన్న బాధపడ్డాడా? బాధపడలేదు. కానీ నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బీరువా నిండా అమ్మకు పిల్లలకు చీరలు, బట్టలు, బంగారు నగలు. కానీ తండ్రికి మాత్రం బంగారు అంచు గల పంచె కూడా లేదు. కానీ నాన్న ఎందుకో వెనకబడ్డాడు. తనను తాను పట్టించుకోకుండా దాన్ని పట్టించుకోవడం రాని నాన్న తనను తాను పట్టించుకోవడం రాని నాన్న జీవితంలో ఎందుకో వెనకబడ్డాడు. కానీ తన జీవితం మొత్తం కుటుంబానికే అంకితం చేసిన నాన్న వెనకబడ్డాడు. ఎందుకంటే ఆయన మన కుటుంబానికి వెన్నెముక లాంటివాడు. వెన్నెముక ఎప్పుడు వెనక ఉంటేనే వెన్నెముక ఉంటేనే మనం నిటారుగా నిలబడగలుగుతాం. తండ్రి అనే పిల్లరు స్తంభం మనకు లేకపోతే జీవితంలో మనము ఏది సాధించలేము. అంటే నాన్న వెన్నెముక లాంటి వాడు అన్నమాట. ఆయన ఎప్పుడు వెనకబడడండి. మనల్ని ముందుకు తీసుకురావడానికి, మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాడు. మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన వెనకబడ్డాడు. కానీ నాన్న ఎప్పుడు వెనకపడలేదండి. తండ్రులందరికీ ఇది అంకితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.